శతమానం భవతి. అమ్మమ్మా, అమ్మమ్మా! బాబా ఏంటి అరుపులు? ఏమైంది? ప్రసాదం తీసుకో. అమ్మమ్మ, ఈ రోజు మన ఇంట్లో పండగ లాంటిది. అందరికి ఇష్టమైన స్వీట్లు చేయి, అన్ని రకాలైన వంటలు చేయి. నిజమైన పండగ ఈ రోజు మన ఇంటికి వచ్చింది. ఏంటి ఊర్మిళ అంత సంతోషంగా ఉన్నావు? పెళ్లి శుభలేక దేవుడికి ఇచ్చొచ్చాక అంత ఆనందంగా ఉన్నావంటే అక్కడ పూజ బాగా జరిగిందా? అంతే కదా బామ్మ. అనుకున్న కార్యక్రమం అంతా ముందుకు వెళ్తుంది అన్నప్పుడు ఆ సంతోషం అలాగే ఉంటుంది. అమ్మలో ఈ ఆనందం శుభలేఖ దేవుడి దగ్గర పెట్టినందుకు కాదు, అంతకు మించి ఇంకా ఉంది. ఏంటత్తయ్యా, అక్కడ ఊహకు అందరి అద్భుతం ఏమైనా జరిగిందా? అదేంటో చెప్పండి, మేము ఆనందిస్తాం కదా. నిజంగానే అద్భుతం జరిగిందమ్మమ్మ. ఆ అజయ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అని అందరం భయపడుతూనే ఉన్నాం. వాళ్ళలో మార్పు రావాలని చెప్పి నేను దోసపాళ్ళలో మాట్లాడాను. ఏదైనా వ్యాపారం పెట్టుకోమని కొంత డబ్బు కూడా ఇచ్చాను. డబ్బైతే తీసుకుని వెళ్ళాడు, కానీ మారతాడో లేదో అన్నటువంటి అనుమానం నాకు ఏదో ఒక మూలుంది. మళ్ళీ ఎలాంటి ప్రమాదమైనా తలపెడతాడేమోనని చెప్పి ఒక చిన్న భయం కూడా ఉండేది. కాని ఈ రోజు నా భయానికి తెరపడిపోయింది. వాడు పూర్తిగా మారిపోయాడు. ఎంత చల్లని మాట మమ్మీ. అయినా అజయ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని ఎలా తెలిసింది? ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పడం ఏంటి చాందిని? ఈరోజు గుళ్ళో అజయ్ ఎదురయ్యాడు, అమ్మతో మాట్లాడాడు, తను పూర్తిగా మారిపోయాడు. అందుకే అమ్మ ఇంత ఆనందంగా ఉంది. నిజంగా దేవుడు కరుణించాడు మమ్మీ. నీ పూజ ఫలించిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? అవును, మనం ఊరెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆటంకం ఎదురు పడేసరికి నాకే తెలియని ఒక భయం వచ్చింది. మన సొంత ఊర్లో కూడా మనం ప్రశాంతంగా ఉండలేము అనిపించింది. అది ఊరి సమస్య బామ్మ, కానీ అజయ్ అది తన సమస్యగా మార్చుకున్నాడు. ఈరోజు అది కూడా తీరిపోయిందని అర్థమైందిగా. నిజం చెప్పావు బాబు. నా కూతురు భవిష్యత్ ఏంటని భయపడ్డాను. వాడెవడో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలియక ఏం జరుగుతుందో అని చాలా కంగారు పడ్డాను. కాని ఈరోజు వాడు మారిపోయాడని తెలిసింది. ఇంక నా కూతురు జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పెళ్లి బాగా జరుగుతుందన్న సంతోషం నాకుంది. ఒసే నీలిమా, ఇక నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వాడిన్ని రోజులు నీ మీద లేనిపోయిన విషయాలన్నీ మాకు చెప్పాలని ప్రయత్నించాడు, కానీ మేమెవరూ నమ్మలేదు. వాడనుకున్నది జరగదని నిర్ణయించుకున్నట్టున్నాడు. అదీకాక ఊర్మిళ మాట్లాడాక వాడిని వాడు మార్చుకున్నాడు. నీకింక ఎలాంటి భయమూ లేదే. అక్కడ జరిగిందేంటో మీకు తెలీదు. అజయ్ నటిస్తున్నాడు. వాడు మారిపోయాడు అని మీరు నమ్ముతున్నారు. పోనీలేవే, ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందని ఈ ఎదవ ఎక్కడ ఎలాంటి గొడవ పెడతాడోనని భయపడ్డాను. ఆ రోజు నువ్వు దోసపాళ్ళలో వదిలేస్తే అలాంటి వాడి కాళ్ళు చేతులు విరిచేసి కట్టి పడేయాలి అనుకున్నాను. ఈ ఊర్మిళ ఏంటి వాడికి డబ్బిచ్చి పంపించిందేమిటా అనుకున్నాను. కానీ మనిషి మారాడని, మాట వింటాడని మరోసారి నిరూపించింది. రాయిలాంటి వాణ్ణి కూడా ఊర్మిళ మార్చేసింది. ఇక ఏ ఇబ్బంది లేదు.
తను నన్ను ద్వేషిస్తుందని మీ అమ్మగారి మీద నువ్వు కోపాన్ని పెంచుకున్నావు. కానీ నిన్నెంతలా అభిమానిస్తుందో అదెందుకు ఆలోచించలేకపోతున్నావు? నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం ఆవిడేదైనా చేస్తుందని నేను అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా కన్నతల్లి మీద కోపాన్ని పెంచుకోకు. ఈ ప్రపంచంలో కనిపించని దైవానికి అందరం దండం పెడతాం, కానీ అందరికీ కనిపించే దైవం తల్లి. అలాంటి తల్లి విషయంలో మాత్రం ఎప్పుడూ తప్పుగా ఆలోచించకు. సత్య, ఏంటే ఇంకా అలా ఉన్నావు? మనం పేరంటానికి వెళ్ళాలి. ఆ పిన్నిగారు ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశారు, ఇంకా రాలేదేంటా అని. అయినా నువ్వేంటే ఇలా పొలంలో దిష్టిబొమ్మలా నిలబడున్నావు? త్వరగా పద, బయలుదేరదాం. నేనెక్కడికి రాను, నీతో అసలే రాను. నువ్వు పేరంటానికే వెళ్తావో పెళ్లికే వెళ్తావో నువ్వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు మాట్లాడుతుంది నీ తల్లితో, అది నీకు గుర్తుందా? బాగానే గుర్తుంది. అసలు నీలాంటి దాని కడుపును పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ ఇంట్లో కూతురుగా పుట్టడం కన్నా ఏ కొండల్లో రాయిగా ఉన్నా సరే బావుండనిపిస్తోంది. పిచ్చి పిచ్చిగా ఉందా? పేరంటానికి వెళ్దామని నేను పిలుస్తుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నేనేం అర్థం పర్థం లేకుండా మాట్లాడడం లేదు, నువ్వు చేసిన అనర్థాల గురించి మాట్లాడుతున్నాను. నీ బుద్ధి ఏంటో తెలుసుకున్నాక అసలు నీ కూతురు నన్ను చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తోంది. అసలు ఇలాంటి మనిషి నా తల్లి అని చెప్పుకోవాలంటేనే నా తల తీసేసినట్టుందమ్మా. అంటే ఇన్ని రోజులు నేను నీకోసం చేసిందంతా వృధా అయిపోయిందా? నీ గురించి ఆలోచించిందంతా బూడిదలో పోసిన పన్నీరైందా? ఈ తల్లి నీకంత శత్రువు అయిపోయిందా? చెప్పు చెప్పు, ఏంటి నేను చేసిన తప్పు? ఏంటి నేను చేసిన ద్రోహం? నీకు మేలు చెయ్యాలి అనుకోవడం నా పాపం ఎలా అవుతుంది? నీ కూతురికి మేలు చెయ్యాలి అనుకుంటే తప్పులేదమ్మా, కానీ ఇంకొకరికి ద్రోహం చేయకూడదు, వాళ్ళ ప్రాణాలు తీయాలి అని అనుకోకూడదు, పైకి పంపించేయాలి అన్న ఆలోచన రాకూడదు. ప్రాణం తీయడం అంత సులువైపోయిందా? పోయిన ప్రాణాన్ని తిరిగి బ్రతికించగలమా? తలక్రిందులుగా తపస్సు చేసినా అది జరుగుతుందా? తల్లివేమో, పేగు బంధం తెలిసిన దానివి కదా, మరి ఇంత మూర్ఖంగా ఆలోచించావంటే నేను ఎలా అర్థం చేసుకోవాలో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఓహో, ఇవన్నీ నీ మాటలు కాదే, నీతో ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో నాకు అర్థమైంది. నా మీద నీకు ఎవరు ఈ విషయం నూరిపోస్తున్నారో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. ఎందుకమ్మా ఇంకా రాధ మీద అంతలా అనుమానపడతావు? తను నీ గురించి ఏమీ చెప్పలేదు. అసలు నీ విషయంలో తను ఆలోచించే తీరును చూశాక నాకు సిగ్గనిపించింది. అదేనే దాని తెలివితేటలు. మంచిగానే మాట్లాడుతుంది, కానీ ఈ విషయాన్ని ఎలా ఎక్కించాలో అలాగే ఎక్కిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ విషపు మాటలే మాట్లాడుతున్నావు. అమ్మా, రాధ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే తల్లివని కూడా చూడను, పళ్ళు రాలు కొడతాను.